ఇరాన్ ఒక సంచలనాత్మకమైనటువంటి డెడ్లైన్ అది పెట్టింది. అమెరికా ఇరాన్కి పెట్టడం కాదు, ఇరాన్ అమెరికాకి పెట్టింది. ఏంటంటే ఇప్పటి వరకు కాల్పుల విరమణ అన్నటువంటిది ఉట్టి బూచిగానే నడుస్తోంది. ఇరాన్కి సంబంధించినటువంటి యుద్ధ నౌకల్ని, ఇదే వాణిజ్య నౌకలు అమెరికా సీజ్ చేస్తోంది. ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాణిజ్య నౌకల్ని ఇరాన్ సీజ్ చేస్తోంది. డైరెక్ట్గా బాంబులు వేసుకోవట్లేదు. మిగతా గందరగోళం అంతా నడుస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా ఇరాన్ పెడుతున్నటువంటి లెక్క ఏంటంటే 48 గంటల డెడ్లైన్ అమెరికాకి ఇచ్చింది. వాస్తవంగా నిన్నతో కాల్పుల విరమణ టైం అయిపోయింది. అమెరికా కాల్పుల విరమణ పొడిగించింది తప్ప యుద్ధం చేయడానికి ముందుకు రాలేదు. దాంతో ఇరాన్ నేను యుద్ధానికి సిద్ధంగానే ఉన్నాను, అమెరికాకే దమ్ము లేదని చెప్పేందుకోసం ఇప్పుడు అడుగు ముందుకేసింది. అందులో భాగంగా వాళ్ళది గతంలో ఫ్రీజ్ చేసిన ఆస్తులు ఉన్నాయి కదా, అప్పట్లో ఫ్రీజ్ చేసిన ఆస్తుల ఇప్పటి విలువ $11 ట్రిలియన్. రూపాయి కాదు, 2 కాదు, $11 ట్రిలియన్. అంటే చైనా ఎకానమీ ఎంత? $20 ట్రిలియన్. అమెరికా ఎకానమీ ఎంత? $30 ట్రిలియన్. అమెరికా ఇరాన్ నుండి ఫ్రీజ్ చేసిన ఆస్తుల విలువ $11 ట్రిలియన్. ఎప్పుడు ఇస్తారో 48 గంటల్లోపు వాటిని రిలీజ్ చేయాలట, లేకపోతే మేమే ఎదురుదాడి చేస్తామని ఇరాన్ ప్రకటించింది. ఇది సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం.